ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, నిన్న జరిగిన బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరుగుతున్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నిన్న జరిగిన భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా 3 జవాన్లు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. నిన్న 12 మంది మృతులను స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఘటనా స్థలంలో. ఈ రోజు మరో 5-6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఓవరాల్ గా మొత్తంగా చూస్తే నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ లో 16 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం అందుతుంది. భారీ ఎన్కౌంటర్. మొత్తంగా చూస్తే గత 15 రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీ PLJ సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిట్మా ఎన్కౌంటర్ తర్వాత ఇది మరి భారీ ఎన్కౌంటర్ అని చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శబ్దం చేశారు. మరో 3 నెలల్లో మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటి వేలతో ప్రకటించి వేస్తామంటూ అమిత్ షా ఏదైతే శబ్దం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటికే లేఖలు విడుదల చేసిన పరిస్థితి. జనవరి 1 నుంచి ఆయుధాలను పూర్తి స్థాయిలో వదిలివేస్తామని కూడా మావోయిస్ట్ పార్టీ కూడా ప్రకటన చేసింది. అయినా కానీ మరో పక్క ఆపరేషన్ కగార్ మాత్రం దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. సో మృతుల సంఖ్య పెరిగింది. DCM కమాండర్ నిన్న ఉదయం చనిపోయి ఇంకా కీలక నేతలు ఎవరు ఉన్నారు అనేది కూడా పోలీసు వర్గాలు వెల్లడించే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్ రవి, థ్యాంక్ యూ.